పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ లో పెట్టిరంట, కోట్లు వచ్చినాయంటానా? మనం కూడా కసంట్ ఎగ్జిబిషన్ పెడదామన్నా, మస్తు పైసలు వస్తే. చోప్, కళల నమ్ముకోకూడదు బే. మీ నమ్ముకు దొబ్దామన్నా కొనడానికి ఎవరు రెడీగా లేరు అక్కడ. కలరింగ్ చేయకుండా ఏంటి ఏదో సోది. నేను చేసినాను మా సాబ్, గీ కొడుకులు చేస్తురు. కాన్సన్ట్రేషన్ చేయకపోతే నువ్వు కూడా ఏదో లాగా తయారవుతావు. ఏయ్, ఏయ్, పెద్ద చిన్న లేదురా. నువ్వు చేసిన పని నాకు నచ్చలే. మొన్న పాటల పోటీల్లో గెలిచినప్పుడు గొప్పతనమంతా నీ ఫ్యాన్స్ దే అన్నట్టు చెప్పిను. ఈ అన్న గురించి గింత కూడా చెప్పలే. ఆ క్రెడిట్ నీకిస్తే నేను నీ చెల్లెలన్న సంగతి అందరికీ ఎరికైపోతుంది కదన్నా. సెక్యూరిటీ గ్రౌండ్స్ లా ఎంత దూరం ఆలోచన చేస్తేవి తల్లి. చొత్, నాకెలగలే. నీకెలిగితే ఆశ్చర్యం గానీ ఎలగపోతే ఆశ్చర్యం ఉంది. పిన్నమా బాబు కాకా, చెల్లెమ్మని మంచిగా చూసుకుంటురా? సొంత బిడ్డ ఎలాగూ లేదు కాబట్టి సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నావురా. అచ్చా, నీ పెయింటింగ్ ప్రాక్టీస్ ఎడదాకొచ్చిందన్నా? మాస్టాప్ ట్రైనింగ్ లా కర్వింగ్స్ కేంచి కలరింగ్ దాకా వచ్చినామా. ఈ స్టేజ్ కి రావడానికి చిన్న పిల్లలకి జస్ట్ 2 వీక్స్ పడుతుంది. మీ అన్నయ్యకి 2 ఏళ్ళు పట్టింది. మాస్టాప్, మా చెల్లెమ్మ వచ్చింది, నా క్రియేషన్ బంద్ అయింది. ఈ దినంకి నాకు సెలవు ఇప్పిచూరి. చూసినావా మా లోకం తీరేట్లున్నదో. నా దగ్గరికి సెటిల్మెంట్కి వచ్చినప్పుడు నువ్వు దేవుని లెక్క, మా ఇంట్లో పెద్ద కొడుకు లెక్క అంటారు. గదే పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయితే ఒక పిల్లనియర్రా అంటే ఎవ్వడియలే. నువ్వు రౌడీ కొడుకువి అన్నారు. అట్లనే ఏజ్ బార్ అయిపోయింది. చలో, నా సంగతి ఇడిసి. నీ జీవితం కూడా నా లెక్క కాకూడదని నేను కాక దగ్గర పెట్టినా. మంచోడెవడను కుదిరిండమ్మా? కుదిరిండన్నా. అరే, ఎవరమ్మా అతను? చిన్నప్పటికించి ఎట్ల సింటోడు కావాలని కలలు కన్ననో గట్ల సింటోడు దొరికిండు. పైగా అతను నా ఫ్యాన్. పేరు శరత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మళ్ళా డిలే ఎందుకు, పిలిపించే పొంగి బజాయించిపిచ్చేద్దాం. వీడిగా గుండాకి సస్తడు. ఏమ్మా, హార్ట్ పేషెంటా? లే అన్నా, చాలా పిరికోడు. మన బ్యాక్గ్రౌండ్ ఆయనకి తెలియకుండా జాగ్రత్తగా సెట్ చేసిన, తెలిస్తే జంప్ అవుతాడు. అట్లనా? మ్మ్. మళ్ళా ఎట్లా? నువ్వే ఫికర్ చేయకన్నా, దానికో స్కెచ్ గీసిన. ఏందన్నా పొద్దునే మస్తుగా రెడీ అయిపోతున్నావు? ఏడికి? శ్రావణి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తానంది, అందుకే. ఓహో, హలో సిన్ సార్, నేను శరత్నండి. ఏ షరత్? మీరు వాడుకుంటున్న శరత్నండి. ఆ నువ్వా? చెప్పరా. ఏం చెప్పమంటారు సార్? అయితే పెట్టే. అయిపో పెట్టేకండి సార్. మీరు నా పేరు వాడేసుకుంటున్నారు కదా అని నేను కూడా మీ పేరు వాడాను. రిజల్ట్ ఎలా ఉంది? రిజల్ట్ సార్ డబ్బులు. నేను ఎవరో తెలుసా? తెలీదు. ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కటపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పలపల్లి, ఆల్ సైడ్ హైదరాబాద్ బౌండరీ లైన్స్ లో ఈ బొట్టి తెల్లోడానున్నారా? సార్ మీరు బొట్టు ఇంకెవరైనా కావాలని తీసుకెళ్ళండి సార్. అవసరం మళ్ళీ వస్తాలా? చాలా హ్యాపీరా. ఇంకా విచ్చలవిడిగా నా పేరు వాడేసుకో. అది ట్రై చేశాను సార్. సార్ డబ్బులు సార్. నేను ఎవరో తెలుసా? తెలీదు. ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కడపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పరపల్లి, ఆల్ సైడ్ హైదరాబాద్ బౌండరీ లైన్స్ లో ఈ బొట్టి తెల్లోడా ఉన్నాడు. నువ్వేనా బొట్సేనా? yes చాలా వెళ్ళలా. ఎవరా నువ్వు? ఆబిడ్ సీరియస్ ఏం రా? ఏం రా, నా బావమరిదిని క్రెడిట్ కార్డ్ పైసలు కట్టమని దానికి ఇస్తావే? ప్లస్ ఉన్నప్పుడు మైనస్ కూడా ఉంటాయి, మరి అడ్జస్ట్ అయిపో. బాగా చెప్పారండి. చిన్న ఫేవర్ చేయరా? ఏంటో చెప్పు. అబ్బాయి ఏం లేదు, డైలీ పోలీస్ స్టేషన్ కొంచెం సంతకం పెట్టమన్నారు. పెట్టారా? ఏమవుద్ది? మీ సంతకం నేను పెడితే భోజనం వేసుకుని మళ్ళీ తోమేస్తారనయా. దానికి నన్నేం చేయమంటావురా? అసలు పొట్టిన తమరే అని ఎస్ గారికి ఒక్క మాట చెప్పి సరిపోద్ది. మీకేం రూపాయికి వచ్చలేదు. హలో 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 హలో. ఇప్పుడే బాగానే పడింది కదండి. ఇప్పుడు వినపట్లేదురా, ఏం చేయమంటావు? అంత డైరెక్ట్ చెప్పేసాడేంటి? వాడుంటే నువ్వు అసలు షరత్ కాదని అమ్మాయికి ఎప్పుడో ఒకప్పుడు తెలిసిపోతుంది కదన్నా. అయితే అని లేపేద్దాం. చూపే, నేనే టైం చూసుకుని అసలు నిజం చెప్పేస్తాను. సరే అన్న. ఏంద్రో బడ గమ్మది ఉందిరా పోయి. ఇదేమ్రా, గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడినే తిరుగుతున్నాం. ఇట్లున్నాయి, లోపలికి ఎట్లా పోతాం? సార్ లోపలికి దారి ఇటు. తెలుసు కబే. చట్. ఎవరా నువ్వు? అన్నా నువ్వా?
ఫసాయించినోలే. తెలివినోళ్ళు చూస్తే పక్కా బిజినెస్ మ్యాన్ అనుకుంటారు. తెలిసిన వాళ్ళు చూసినా గట్లనే అనుకోవాలమ్మా, లేకుంటే బొక్కలు ఇరుగుతాయి. చుప్ ఫాల్తుగా మాట్లాడితే మూతి మీద వాత పెడతా. నోరు మూసుకుని కూర్చోండి, లేకుంటే ప్లాన్ మొత్తం ఖరాబ్ అవుతుందన్నా. అబ్బాయి నా. చెల్లెమ్మ చెప్పినట్టు చేయర్రా. అవమ్మా శరత్ బాబేడా? ఎవరా మీరు బండి ఎక్కుతున్నారు బే? బండెనక్కు పోని, ఎందుకు బానే వాళ్ళే క్వశ్చన్ లేయకు. చెప్పింది చాయ్. ఇంపార్టెంట్ పని మీద వెళ్తుంటే మధ్యలో మీ గొడవ ఏంటి? తెలియనట్టు డ్రామాలాడ కింగ్. కింగ్ ఆడేవాడు. ఏయ్, బండి పోని. యాక్షన్ సినిమాలో లాగా ఈ గన్లేంటి సుమోలేంటి? నన్ను వదిలేంట్రా బాబు, అక్కడ పాప వెయిటింగ్. ఏయ్, ఎక్కువ మాట్లాడు. నా, అట్టే అన్నా. మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కడపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పరపల్లి, ఆల్ సైడ్స్ హైదరాబాద్ బౌండరీస్ లో బొట్టు సీను అని మనకు పేరుంది, దానికో ఇమేజ్ ఉంది. మధ్యలో ఈ కింగ్ ఎవడు? ఏందమ్మా ఇంకా రాలే? ఈ ట్రాఫిక్ లో ఏమంతోటన్నా లొల్లి పెట్టుకుండా అయింది? లొల్ల శరత్ కి లొల్లంటే మస్తు భయం. నీకో సంగతి తెలుసా? శరత్ నెత్తురు చూస్తే కళ్ళు తిరిగి పడిపోతున్నారు. అరే పాపమమ్మా. రాంగ్ నంబర్ కి ఫోన్ చేస్తే జస్ట్ కాల్ వేస్ట్ అవుతుంది. రాంగ్ పర్సన్ పట్టుకుని డిస్టర్బ్ చేస్తే వేస్టేజ్ ఇలా ఉంటది. ఏడికి పోయిండు? ఇంకా రాలే. హాయ్. ఏంటి ఇంత లేట్? అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు. అన్నయ్య? నాకు అన్నయ్య తప్ప ఇంకెవ్వరు లేరు. ఆడపిల్లనని మా బాబాయ్ ఇంట్లో ఉంచి చదివించాడు. మీ అన్నయ్య ఏం చేస్తుంటారు? హార్డ్వేర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్. ఓ, రా పరిచయం చేస్తాను.
అన్నయ్య అన్నయ్య దిస్ ఇస్ శరత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. శరత్, దిస్ ఇస్ మై బ్రదర్ జ్ఞానేశ్వర్, హార్డ్వేర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ మ్యాన్. ఎంత షాక్ ఇచ్చిందిరా. యాక్టింగ్ చూసి మినీ మదర్ తెరిసా అనుకున్నాను. కింగ్ సైజ్ పోలందేవిరా బాబు. అది సరే అన్న, అక్కడి నుంచి ఎలా బయటపడ్డావు? చెప్తా. అన్నయ్య, దిస్ ఇస్ శరత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. శరత్ ఇస్ మై బ్రదర్ జ్ఞానేశ్వర్, హార్డ్వేర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్. హలో, హౌ యు డూయింగ్? ఏమ్రా బొట్టు సీను, శరత్ భరత్ అని నా చెల్లెలతోనే హుషారు చేస్తున్నావులే. ఎవరి నుండి? వెనకేం చూస్తున్నావు బే? నన్నా? నిన్నేరా బొట్టు సీను. అన్నయ్య, ఏంటిది? అతని పేరు బొట్టు సీను కాదు, శరత్. వీడు శరత్ కాదు బొట్టు సీను అని గీంతోటే చెప్పిస్తా చూడు. శరత్! శరత్! అరే 10% కమిషన్ కి నా తాన పనిచేసాడు బొట్టు సీన్ గాని పట్టుకొని శరత్ శరత్ అంటవేందమ్మా? ఏందన్నా నువ్వు మాట్లాడేది? ఇతను మన బాబాయ్ ఫ్రెండ్ సెక్రటేరియట్ గోపాలరావు గారి రెఫరెన్స్. వాళ్ళ ఆఫీస్ కి పోయి 100 టెస్టులు పెట్టి సెలెక్ట్ చేస్తే గన్ చూపించి మొత్తం ఖరాబ్ చేసినా. నేను నీ చెల్లెలని తెలిస్తే ఎడ్యుకేటెడ్ ఎవరో నన్ను పెళ్లి చేసుకోనికి ముందుకు రారని బాబాయ్ ఇంట్లో ఉండి నాకు రౌడీలంటే అలర్జీ అని ఈ అమాయకుడిని నమ్మించి సెట్ చేసిన మొత్తం జడగొట్టినా. ఇంత రౌడీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని సింగర్ లా కలర్ ఇచ్చావు అనమాట. ఆ బేగ్ గాని ముఖానికి నీళ్ళు కొట్టి లేపురు రాబాయ్. శరత్, are you okay? పట్టుకోవే. అన్న ఏదో హార్డ్వేర్ బిజినెస్ అన్నావు. ఆ గన్ ఏంటి? బొట్సీన్ ఎవరో? వాడు పెద్ద గూండా. అచ్చం నీళ్ళకనే ఉంటాడు బాబు. మరి ఆ గన్ ఏంటి? అంటే అన్నయ్య పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, వాడి నుంచి అన్నయ్యకి థ్రెట్ ఉంది, అందుకే ఆత్మరక్షణ కోసం ఆ గన్. ఈ గన్స్ ఏంటో థ్రెట్స్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నువ్వేం ఫికర్ చేయకు, నాకు అర్జెంట్ గా హార్డ్వేర్ బిజినెస్ మీటింగ్ ఉన్నది, మీరు లంచ్ చేయరు. నడువుర్రా. మామూలుడు కాదు, ఐడియాలే సూపర్. ఏయ్, నమస్తే అన్న. నమస్తే సీన్ గాడు ఏడుండు. అది అది ఏంద్రా ఏడుండు బే? పడుకున్నాడన్నా. ఏమన్నా పెద్ద నవాబ్ సాబాయే మీ ఇప్పుడు దావడానికి లేపరు బే. తింటలేవు బే, గట్టిగా కూర్చో. ఎవడరా పొద్దున్నే ఎదవ డిస్టర్బెన్స్? పార్ట్నర్ నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? కమిషన్ కోసమా? కాదు, కన్ఫర్మ్ చేసుకోనికి వచ్చినాం. కన్ఫర్మ్ అరే చేసుకోనికా? ఊకోబే. అవు సీను 10:30 బజే నువ్వు ఏడును? అబీడ్స్ పోలీస్ స్టేషన్ లో. పోలీస్ స్టేషన్ లోనా? క్రెడిట్ కార్డు తీసుకుంది సిఐ బామర్దని తెలియక దమ్కి ఇచ్చిన ఆడు రాత్రి అంతా లోపలేసిండు. అచ్చా, గా సిఐ రమేష్ గాని గల్పుర్రా. అన్నా అవు రమేష్, గీ బొట్టు సీన్ అంటూనే ఉన్నా ఎత్తుకున్నావా? అరే ఎత్తుకొనుడేందన్నా, రాత్రంతా కుళ్ళ పొడిచినా అచ్చా, వాడిని ఎగ్జాక్ట్ బయటకు ఎన్ని గంటలకు ఇడిచినావు చెప్పు. ఎగ్జాక్ట్లీ అంటే అన్న 10:45 రిలీజ్ చేసిన అన్న. పక్కానా? పక్కా అన్న. అవురా సీను, బడే షార్ట్ కట్లకు కాలి లోపటేసిండని చెప్పి నువ్వు వాడైతే నీ పుంగి వజాయించిన అని చెప్తున్నా మనిషినని చెప్పువా? నామే చేస్తే అసలు ఉంటాడా? నీ తానేదో బిల్డప్ కొడుతున్నాడు. ఏమో రాబాయ్, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలుస్తలే. వస్తా, నడువురు బే. వస్తా సీనా. వీళ్ళిద్దరి ముఖాలు ఒక్క లెక్కనే సేమ్ టు సేమ్ ఉన్నాయి ఎట్లా బే? అరే నేను చెప్తా ఈనానా, మొన్న దసరాకు టీవీలో పాత జమానా హిందీ సినిమా చూసినానా, అందులో ఒక పెద్ద నవాబ్ ఫ్యామిలీ ఉంటదానా, వాళ్ళకు లేక లేక ట్విన్స్ పుడతారానా. ట్విన్స్ అంటే ఏందిరా? కౌల పిల్లలానా. గా ముక్క అంగ్రేజులు ఎందుకు బే చెప్పు. గా ఖుషీలా మస్తు దావత్ చేస్తుంటే పెద్ద తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకపోయారానా. సమాజం ఎందుకోవే? గా కొట్టుకొచ్చిన వాళ్ళలో ఒకడేమో మన పొట్టి నర్సి గాని ఇంట్లో పడ్డాడు, బొట్టు సీన్ అయ్యిండు. ఇంకొకడు మంచోళ్ళ ఇంట్లో పడ్డాడు, ఆడు మన శరత్ బాబు అయ్యిండు. అంతే కదా? అంతేనా? చెప్పన్నా. జర్రాగా శరత్ బాబు అడ్రస్ చెప్పమ్మా. ఇందాక గా బొట్టు సీన్ సాలాడనుకొని బాబుతో రఫ్ గా మాట్లాడినా, పోయి సారీ చెప్తా. సరిగ్గా పోయిన టైంకి వచ్చాడు ఎవడో. సిటీలో ఎవడో దొరకనట్టు నన్ను తోలుకున్నారంటే మీకు తన్న పెడతాను సార్. నన్ను నా పేరు వదిలేండి. ఊరికే పేరు ఇచ్చిన మాట్లాడతావేంట్రా? నా పేరు నువ్వు ఆడుకుంటున్నావు కదా. మీకు ఇంత రిప్యుటేషన్ ఉందని తెలియక మీ పేరు ఆడుకున్నాను, అందుకే పోలీసులు నన్ను ఆడుకుంటున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వే అనుకుంటే నీకు పెద్ద ఫ్యామిలీ ఏంట్రా? అదేంటి సార్, మీరు నా లైఫ్ లో ఎంటర్ అవ్వకముందే వాళ్ళ నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలరా? మీకు ఫెసిలిటీ ఉంది సార్.
మా నాన్నమ్మ కళ్ళు కనపడవు మా తాతయ్య చెవులు కనపడవు. నీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. మీ నాన్నమ్మ కళ్ళు పని చేయవు, నీ తాత చెవులు పని చేయవు, నీకేమో బుర్ర పని చేయదు. మీకు అన్ని అలా కలిసి వచ్చేసినాయి సార్. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్స్. నా పేరు శరత్ అండి. ఓహో నీది కూడా మా బెథ పేరేనా? ఏమిటి అందరూ ఇలా కట్టకట్టుకొని వచ్చారు? మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. ఓహో అలా నా కోసం వచ్చేప్పుడల్లా మీరు నా కోసం వచ్చేస్తారన్నమాట. ఒరే తెంగరదవా మామగారు ఏదో అక్కడ పుసుక్కన్నా కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవతారం అంతంత మాత్రం. చూడు ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా. కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుగుండా కూర్చొని తగలడు, లేకపోతే లుక్ మ్యాచ్ అవదు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి పదండి, వాళ్ళు వచ్చేసారు. మీరా ఏంటి ఇలా వచ్చారు? అరే శరత్ బాబేనా? అవురా, ఏం లే శరద్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు అంతే. అందుకే మీ వాళ్ళని వలకరిచ్చినట్టు ఉంటది, నీకు సారీ చెప్పినట్టు ఉంటది అని ఇట్లా వచ్చిన. ఇతనెవరు? శరత్. శరత్. ఇతను కూడా శరత్ నా ఫ్రెండ్. అరే ఆడ ముఖాలతోటి పరిచయం, ఈడ పేర్లతోటి పరిచయం. అరే మీ వాళ్ళనైతే పరిచయం చేయండి. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణి వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే శరత్ నువ్వు ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం, పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్. పిన్ని, మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే. వాడు మన శరత్ నానా వాటిలో అన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిలే, దాని బాబు లాంటి సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా. పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ ఇతనెవరు? శరత్. ఇతను శరతా? ఇతను కూడా శరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినావు, నేనైతే ఫేస్లతోటి దమ్మైనా. అందుకేగా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు. అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు. ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట అరే, ఏంటిది? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మా శరద్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావురా? ఏంటి దోస్తారు? కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది. రేయ్, ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఈడు ఏం కూడా చేస్తారు? జల్లీలో ఉన్నాడు రా. సిరి ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేరి. పెండ్లయ్యే దగ్గర పడదు. అరే, అసలు ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ చచ్చావేరా బాబు. పొజిషన్ చేంజ్ చేయండి. మామగారు ఆయన వచ్చేస్తున్నారు. డోంట్ మూవ్. గోపాలరావు కాకాకి సంజాయించి పంపించేసిన. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు. ఏమంటావు తాతగారు? అంతే అంతే అరే అన్ని షార్ట్ కట్లని కొడతావా? అంతే అంతే. శరద్ బాబు ఒక్క నిమిషం వస్తా. బామ్మగారు మంచిది బాబు. నీ బావమరిదేంట్రా నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేస్తాతయ్య, కన్ఫ్యూజన్ లో పోతారు. అంతే అంతే. ఏయ్, ఏంటండి ఇది? చూడు నీకే ఎరకైతుంది. ఈ పెయింటింగ్ ఎవరేశారు? ఎంఎఫ్ హుసేనా? రవివర్మ? నీ బామ్మర్ది. ఆడేవాడు నేనే బాబు. హా? మీరా? ఐ కాంట్ బిలీవ్ దిస్. అద్భుతం, అన్బిలీవబుల్. చూసినారా, శరద్ బాబు చదువుకున్నాడు కాబట్టి క్రియేషన్ గురించి తెలుసుకున్నాడు. గదే బొట్టు సీనుగాడు, అనపడుగాడు, చారసోబీసుగాడు. అస్తమానం బొట్టు సీన్ అంటున్నారు. హూస్ దట్ మ్యాన్? వాడు మ్యాన్ కాదు బాబు, మ్యాన్ హోల్. పైసల కోసం గొంతులు కోస్తాడు సాలెగాడు. అబ్బాబాబా గలీజ్ సాలెగాడు. చిచి. అయినా ఈ ఖుషీ టైంలో గా సైతాన్ గాని గురించి ఎందుకు? ఈ విషయం మా చెల్లెలకి చెప్పాలి. వస్తా బాబు. మంచిదండి, జాగ్రత్త. చూసినావన్నా అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి డ్రామా ఆడింది కాకుండా నేను ఎన్ని మాట్లాడుతుర్రో. డ్రామా వాళ్ళు స్టార్ట్ చేశారు, ఫినిషింగ్ మనం ఇద్దాం. మనం పెట్టే కన్ఫ్యూజన్ కి సీన్ ఎవరో శరత్ ఎవరో తెలియక అన్నా చెల్లెలిద్దరికి బేజా ఫ్రై. మా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. ఎందుకైనా మంచిది పాకిస్తాన్ మీద కూడా ఇంకొక బాధ్యత ఏమిరా లెక్క పంపించేవా? జాంకులు లెక్క 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 జారిపోతాయి. దాసు వీళ్ళకి ఫోన్ చేసి లెక్క తీసుకెళ్ళమని చెప్పండి. ఇదిగో చిన్న దాసు ఒక్క 50,000 చెప్తా.
తీసుకున్న లెక్క ఎంతవరకు ఇవ్వలేదు దినాము లెక్క అంటే ఎక్కడి నుంచి కావాలి ఇయ్యవులే ఇయ్యం ఇంకా నేను ఎందుకు బతకాలి నేను కలుసుకుంటా. నేను కలుసుకుంటా. నేను బతుకుతా. నేను ఎవరైనా నా కోసం అప్పాజీ, బతుకుతా. అడిగిన లెక్క ఇస్తాంలే మీ అప్పు ఇస్తాంలే నేను బతుకుతాండా. ఇగో ఈ 50,000 తీసుకో. నీ మనసు నాకు తెలుసు దాసు. మిస్ అయిన కింగు దొరికి నా పొద్దు నీ లెక్క మొత్తం నీకు పువ్వుల్లో పెట్టిచ్చేస్తా. ఒరే షఫీగా 50 పంపిస్తాడా? ఇవాళ సగం ఆ సగం కట్టేయి. ఏంటన్నా ఎన్ని దినాలు భరించాలండి? మన పైసలు మనకు వచ్చేంత వరకు తప్పదురా. ఏమైందిరా? కింగ్ కనిపించాడు. ఎంత శుభవార్త చెప్పినారా? నా మెనులుడు కింగు ఈ ఊర్లోనే ఉన్నాడా? వెతుకుని రాసు ఇక నీ లెక్క మొత్తం నీ చేతికి వచ్చినట్టేనబ్బా. ఈ పొద్దు బాగా సెలబ్రేట్ చేసుకుందాం. ఎంత ఖర్చైనా పర్వాలే, నా అకౌంట్ లో వేసుకోపా. ముందాడు దొరకాలి కదా. దొరకేం చేస్తాడు? కనిపించినోడు దొరకకుండా పోతాడా? ఖచ్చితంగా దొరుకుతాడు. నిన్ను కోరి శ్రావణి ఏంటన్నయ్య అంత ఖుషిగా ఉన్నా ఖుషి కాకుంటే ఇంకేందమ్మా? గా బొట్టు సీన్ సలాడు ఒక్కడే ఇద్దరు లెక్క యాక్ట్ చేసి నా చెవులో పుంగి పెడుతుండ అనుకున్నా. లేలే వాడాలాగ్ ఈడాలాగ్ జమీన్ ఆస్మాన్ ఫరాక్ ఉన్నది. మన ఫ్యామిలీలో మస్తు సెట్ అవుతాడని సెలెక్ట్ చేసినానే. అందుకే ఆ? వానికి మన బ్యాక్గ్రౌండ్ ఎరకై జంప్ కాకముందే పంతులు గానికి చెప్పి లగ్గం పెట్టి లాక్ చేద్దాం. ఏమంటావు? నీ ఇష్టం అన్నా. అరే అరే తిన్నమ్మా చెల్లెమ్మ సిగ్గుపడుతుంది రే. అమ్మాయి గారిది సీతమ్మ తల్లి జాతకం, బాబు గారిది శ్రీరాముల వారి జాతకం. మళ్ళా ఇంకేం పొంగి బజాయించేద్దాం. అసలు సమస్య ఏంటంటే ఆ ముహూర్తం ఇంకో గంటలోనే ఉంది. గంటలనా? ఏం పుల్లారెడ్డి స్వీట్స్ పోయి మిఠాయి కొనుడు అనుకుంటున్నా? ఏం మీరు సడన్ గా అడిగారు, నేను సడన్ గా చూశాను, సడన్ గా సెట్ అయింది. గంటలంటే ఎట్లయితుంది వాయ్ పంతులు? ఇంకో ముహూర్తం చూడు. గట్లయితే ఇంకో ముహూర్తం కాదు, ఇంకో పెళ్లి కొడుకుని చూసుకుందాం. ఏ పంతులు దిమాగ్ ఎట్లా ఖరాబ్ అయిందా? ఎక్కువ తక్కువ మాట్లాడినా పొంగి పగల కొడతా. అమ్మమ్మమ్మ గుస్సగాకమ్మా. ఇష్యూ ఏంటంటే ఈ ముహూర్తంలో నిశ్చితార్థం జరగకపోతే చాలా కన్ఫ్యూజన్లు వస్తాయి. అంతేకాదు పర్టికులర్ ఈ పెళ్లి కొడుక్కి మీ చెల్లెకి బిడ్డ పుట్టగానే ఫస్ట్ మేనమాను మింగేస్తాడు. నేనేమన్నా పిప్పర్మెంట్ గోలియా చాక్లెటా వాడు నన్ను మింగనికి? దీన్నే మేనమా గండం అంటారు. మీ ప్రాణాలకే ప్రమాదం. వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. చల్ది అన్న గీసటి నమ్మొద్దు. అరే ఛాన్స్ ఎందుకమ్మా తీసుకున్నాడు? నీ మంచి చెడు చూడు, నీకు నేను ఉండాలి కదా. అవ్వా పంతులు ఇప్పుడు టైం ఎంత అయింది? కౌంట్ డౌన్ లో 5 నిమిషాలు దాటిపోయింది. ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది. ఏర్పాట్లు చూడు. నువ్వు గా శరత్ గాని పిలిపించామా? ఇప్పటికిప్పుడు ఒప్పుకున్నాడా? ఆయనకి ఈ డీటెయిల్స్ అని చెప్తే తలేంది తోకేందని మిగిలిన టైం అంతా మింగేస్తాడమ్మా. నువ్వేదో అని చెప్పి అని పిలిపించాయి. మిగిలింది నేను సంలాయించుకుంటా. ఆహా సగం గంట ఇండి అయిపోయింది. గా డౌట్లు వెళ్ళి గాడు ఆఫీస్కి నుంచి నిక్లాయించిండో లేదో. మీరేం బే గోడ కట్టిరు గాడు పాడతలే పొరే. అన్నా శరత్ బాబు వచ్చినా? ఏంటిదంతా? అమ్మా షురూ చేసిండ్రు అక్క చెయ్యి. ఇక్కడ ఈ పెద్ద మీద ఒట్టు అర్ధ గంట వరకు ఏం జరిగినా నువ్వు నోరి పనికి వెళ్ళే. పెద్ద మీద ఒట్టేసేసినావు. అప్ మీద ఉండి చెప్తా. ఏం లే శరత్ పంతులు మీ ఇద్దరు జాతకాలు చూసిండు. గంటలకు ఇట్లా ఎంగేజ్మెంట్ జరగకపోతే శని ఎంటర్ అయి సీతారాములు అడవులు పట్టిపోయినట్టు మీరు కూడా అడవులు పట్టిపోతారన్నాడు. ఈడ శని అంటే ఎవడు అనుకున్నావు? గా బొట్టు సింగాడు. గా 420 సలవాడు నీ లెక్కుండి నిన్ను నన్ను పరేషాన్ చేయకుండా గీ ఐటమ్ చేస్తున్నా. అరే సమాజ్ అయింది బై. మీ పెద్దోళ్ళు లేకుండా ఈ కార్యక్రమం ఎట్లా అంటావు? ఇది ఫార్మాలిటీకి పర్మనెంట్ గా చేసినప్పుడు అందరిని పిలుస్తాం. అరే నోరు ఇప్పనని పెద్ద మీద ఒట్టేసిన టైం లేదు బై. పంతులు బాబు వచ్చిండు. మా పెద్దమ్మ తల్లి మీద ఒట్టేయించి వాడిని నోరు బంద్ చేయించిన జల్దిగా నీయాలి. అమ్మా వధు వరులు ఇద్దరు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మామ అనుకోండి. వెంకటేశ్వరనమ్మా. మామా ఊహు కాదు బాబు, మామ అనాలి. అయ్యా బాబు గారు ఏమన్నా మూగవారా? కరెక్ట్ ఐడియా ఇచ్చిన ముగ్గుడానికి ఏం చేయాలి? మనసులో మమ్మ అనుకుంటే సరిపోతుంది. అట్లనే కానీ శ్రీ వెంకటేశ్వరనమ్మా. మీరు మనసులో మమ్మ అనుకోండి. అయ్యా ఇక ఉంగరాలు మార్చుకోవచ్చు. అరే ఈ రాబాయ్ అమ్మా పెట్టు. ఇగో చెయ్యి ఇక్కడ ఎందుకు పెట్టు? అరే తొడుగమ్మా తొడుగు. ఇదిగో ఇది మా బాబు. అరే శనిగాడు వచ్చే టైం అయింది. తొడుగు. అరే తొడుగు. నోరిప్పిండంటే ఈ డౌట్లలో కొట్టుకపోతా. మా మీరిద్దరు కలిసి హ్యాపీగా ఎక్కడికన్నా పోయి సినిమా చేరి. तू पागल है क्या? दुनिया में सबसे ज्यादा तुझे ఈ అమ్మాయి మన తెలుగు అమ్మాయి కదా?
హిందీ అమ్మాయే తెలుగులో యాక్ట్ చేస్తుంది. అమ్మాయి కూడా వదిలేసి సినిమా చూడు. ఈ సూట్లలో చూసి సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అనుకున్నాడు. పెళ్లి చేసి పప్పన్నం పెట్టుడు కాదు, మా ఆడవాళ్ళందరికీ పట్టు చీరలు పెట్టాలి. పట్టు చీరలు పట్టుకపోనికైతే తయారుంటావు. 10 సంవత్సరాలకించి నాకు ఓ చీరను చూడవే అంటే ఏం చేసినవే? నేనేం చేసినా? గా నిజామాబాద్ సంబంధం పోరి మస్తుండే. ఈడు రౌడీ కొడుకు దాని గొంతు కోసినట్టు అని బప్కి కొట్టినా వాళ్ళు ఉరికిపోయిరు. వాళ్ళేమో తెలివి గల పోరగాని చూడమండ్రి, నీకేమో బలం ఉండే తెలివి లేకపోయా. అగో తెలివిలేకనే గశరత్ గాని గట్ల లాక్ చేస్తాను. సార్ సార్ ఈడు మళ్ళీ వచ్చిండు. ఏం శరద్ బాబు ఏమన్నా మర్చిపోయినావు? మళ్ళీ వచ్చినావు? మళ్ళీ రావడం ఏంటండి? ఇప్పుడే రావడం. ఇప్పుడు వచ్చుడేంది? పాపేది? ఏ పాప? మా పాప. మీ పాప ఫోన్ చేస్తేనే ఇప్పుడు వచ్చాను. మరి అప్పుడు వచ్చినోడు? పొట్టి సీన్ గడన్నా డబుల్ ఫోటో గాడు అప్పటికని చెప్తూనే ఉన్నాడు. నువ్వే తెలివిగానే నోరు మూయించినావు. అయ్యా నా సంభానిస్తేనే వెళ్ళొస్తా. నీ కాలు మొక్కుతారా బాయ్? ఒక్క నిమిషం బాబు, నువ్వు ఇన్నే ఉండు. అలాగేనండి. అరే రే రే ఖతర్నాక్ తప్పు జరిగిపోయింది రా బాయ్. శాస్త్ర ప్రకారం ఎవరితో నిశ్చితార్థం జరిగిందో వారితోనే పెళ్లి జరిపించాలి. ఉరికేస్తా కొడుక. వాడు ఒక కిరాయి కొడుకు, వానికి నా చెల్లెల్ని ఇచ్చేయాలన్నారా? నీ కాలు మొక్కితే ఏమన్నా చేయాలా? శాస్త్రంలో దానికో మార్గం ఉందండి. ఏంద్రా బాయ్ అది? పెళ్లి కూతురు అవైలబుల్ లేనప్పుడు పెళ్లి కూతురు బ్రదర్ తో తతంగం అంతా జరిపించచ్చు. అంటే మీరే రింగ్ చూడవచ్చు. మళ్ళా ఈడ నిలబడి ఏం చేస్తున్నా? ఇగో శరత్, వెంటనే మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిపోవాలి. చిచి నేను అలాంటి వాడిని కాదు. నేనేమన్నా అట్లా అంటున్నా ఏమి? మా వంశాచారం ప్రకారం బొమ్మర్దులతో ఎంగేజ్మెంట్ జరగాలి. మీ ఇద్దరి జాతకాల ప్రకారం ఇంకో 3 నిమిషాల్లో ఈ తతంగం ఇట్లా పూర్తి కాకపోతే సీతారాములు అడవులు పట్టిపోయినట్టు మీరు కూడా అడవులు పట్టిపోతారని ఈ పంతులు గారు చెప్పారా? ఇంతకీ శ్రావణి అక్కడ చెరుగుపోయింది. ఈ టైంలో సినిమాకి వెళ్ళడం ఏంటండి? అరే మా ఖాందాన్లో ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు పెళ్లి కూతురు పిక్చర్ చూడాలవా? అరే టైం లేదు. అరే అయిపోయింది. ఏంటండి మగాళ్ళు రింగులు దొరుకుకోవడం? అరే ఇది మా ఆచారం వా. నువ్వు పెట్టు. సరే సరే పెడతాను. పెట్టు. ఆల్రెడీ 20 సెకండ్ క్రాస్ అయిపోయింది. ఇది చెప్తే నేను పోతా, చెప్పపోతే వాడే పోతాడు. అదే బెటర్. ఏమండి ఈ డాన్సులు ఏంటో, ఈ ఆచారాలు ఏంటో, మగాళ్ళు ఎంగేజ్మెంట్లు చేసుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడైతే షురువు అయింది, మెల్లగా అన్ని అర్థమైతే నువ్వు బేఫికరుండు. ఆ బొట్టు సీన్ వాడు పెద్ద చాలుగాడనా? పాపను ఏం చేస్తాడు? నాకు భయం అవుతుంది. ఇగో శరత్ బాబు, నీ డౌట్లన్నీ బంద్ చేసి ఇంటికి పో. మేము ఒక దగ్గర పోవాలి. ఎవరి దగ్గరికి? శనిగాన్ దగ్గరికి. హాయ్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అర్జెంట్ పని పడి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ. చెల్లెమ్మకు తెలియవద్దు. ఎవడాను? నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? ఓకే ఇప్పుడే వస్తా. మళ్ళీ ఎక్కడికి? నటురాబాయ్ ఏం రాసీను? గంత స్టోరీ నడుస్తుంటే ఏం జరుగుతుందని అడగక్కర్లే. నువ్వేమనువో చెప్పనక్కర్లే. ఛాన్స్ దొరికింది కదా అని నా చెల్లెని తలిగిచ్చేద్దాం అనుకున్నావు. నీకు ఛాన్స్ ఎక్కడిచ్చావు? ఛాన్స్ తీయాలి అన్న. తప్పు నాదే బాయ్. ఇంకా శరత్ గాన్ తోటి చేయాల్సిన ఎంగేజ్మెంట్ బై మిస్టేక్ నీతోటి చేసిన. ఆడెవడికో చేయబోయి నాకు చేయడం ఏంటి? తాగేస్తున్నావా? నాకు పగలు తాగేడు అలవాట్లేదు. ఏమ్రా? అయినా మా శరత్ బాబు సేమ్ నీకు జిరాక్స్ కాపీ లెక్కుంటాడు. ఎరకనా? ఎప్పుడైతే రింగులు మారాయో నా మనసు మారి నీ చెల్లెల మీద ఫిక్స్ అయింది. రింగులు మార్చుకున్నంత ఈజీగా మనసు మార్చుకోవడం కుదరదు. నేను షరత్తును కాదు బొట్టు సీను అని ఇప్పుడే మీ చెల్లికి చెప్పేస్తాను. గొడవ వదిలిపోద్ది. అరే తొందరపడి గా పని చేయ. నా చెల్లెలు పైకట్ట కనబడ్డ పట్టింపులున్న మనిషి డెలికేట్. నీలాంటి కిరాయిగాంతో ఎంగేజ్మెంట్ అయిందని తెలిస్తే దాని గుండె వలుగుతుంది. ఇగో నీకు కావాలంటే ఇంకా జబర్దస్త్ సంబంధం నేను చూసి పెడతా. నీకే నువ్వు చూసుకోలేదు, నాకేం చూస్తావు? చలో పోనీ. గా ఖైరతాబాద్ మీద 10% ఇస్తానుగా, గది కూడా నువ్వే తీసుకోపో. మాట్లాడి ఏమంటావు? ఒక్కటే అంటాను, బొట్టు వంశంలో ఎంగేజ్మెంట్ అయిందంటే సగం పెళ్లి జరిగినట్టే. కాబట్టి నీ చెల్లెల్ని వదిలే ప్రసక్తే లేదు. శరత్ గాడు భరత్ గాడు అని మధ్యలో ఎవరన్నా ఎంటర్ అయితే బొక్కలు ఎరక్కొట్టి బిర్యానీ పార్సిల్ చేసి నీ ఇంటికే పంపుతాను. బొట్టు సీనుకే ఫిక్స్ అయిపోమని నీ చెల్లెని సంజాయించుకో. అన్నయ్య ఏంటనే ఎలా వచ్చారంటే నేను చెప్తా మా చెల్లెమ్మతో. ఏం లే చెల్లెమ్మ, ఎంగేజ్మెంట్ దినం సినిమాలకు షికార్లకు తిరగొద్దని మన పురాణ పూల అత్తమ్మ చెప్పింది. అందుకే నేను తీసుకోపోదామని వచ్చిన. ఏంటన్నయ్య మరి మూడు నమ్మకాలు? మేము షాపింగ్ చేసుకుని వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు. శరత్ కమన్. అది కాదమ్మా. శరత్ బాబు శరత్ నిన్నే. నాన్న ఐఎమ్ సారీ. కమ్ ఆన్ లెట్స్ గో. ఈ సంగత శరత్ గానికి ఎరకైతే స్లిప్ అవుతాడు. తెలివిగా స్టెప్ వేయాలి. తెలివి కొద్దనా మామూలుగా వేద్దాం.